హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకు సెంటా ఓవర్లోడ్ డివైస్. సో దీంట్లో ఏంటంటే మనకు ఇది మామూలుగా సింగిల్ ఫేజ్ కనెక్షన్. ఓకేనా, ఈ లైన్ ఫేజు, న్యూట్రల్, ఎడిథింగ్. ఓకే, ఇది హోల్డ్, ఇది మెయిన్ ఇన్పుట్ అనమాట. ఓకేనా, హోల్డ్ అంటే మనకి ఇది ఏంటంటే మామూలుగా కంట్రోల్ నుంచి మనకు 110 కార్గెట్ సేఫ్టీ ఉందనుకోండి, అప్పుడు ఎన్ మైనస్. ఇది ఎన్ మైనస్లో మనకు ఏం చేస్తాం, 110 ట్రాన్స్ఫార్మర్లో 110 ఉంటుంది కదా, ఆ 110ది 0 వి ఉంటుంది కదా, జిఎండి అనమాట. అది దీంట్లో ఒక వైర్ వేసుకొని అక్కడ ఇచ్చేస్తాం అనమాట. ఓకేనా, ఇంకో వైర్ దీంట్లో వేసేసుకొని మన కార్ టాప్ మీద, అంటే 1:1 అయితే, ఓకేనా, 1:1 అయితే మనకు కార్ టాప్ మీద పెట్టుకుంటాం, 2:1 అయితే మనకు మిషన్ రూమ్లోనే పెట్టుకుంటాం అన్నమాట, ఈటీపీఎస్. ఓకేనా, సో అయితే మనకు కార్గెట్ సెకండ్ టర్మినల్ పెట్టుకుంటాం దీంట్లో. ఓకే, 110 అయితే లేదు మనకు ఆడ ఆప్షన్ లేదంటే నేను వేరే ఆప్షన్ చెప్తాను. మామూలుగా ట్రాక్షనే ఉంటుంది మామూలుగా. అది మనకు బ్రేక్ సప్లై తీసుకొచ్చి దీంట్లో పెట్టేసుకుంటాం. బ్రేక్ సప్లై ప్లస్ బి మైనస్ ఉంటుంది కదా, అవి రెండు పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, లేదు అది కూడా లేకుండా అంటే నేను వేరే ఆప్షన్ చెప్తాను మీకు. ఇవి రెండు ఆప్షన్ లేకుంటే నెక్స్ట్ ఏంటంటే మనకి ఏంటంటే ఈ రోప్ డివైస్ 1:1కి 2:1కి మనం రోప్ డివైస్కి అయితే మనం ఇవి పెట్టుకుంటాం, ఏదన్నా ఒకటి, ఏదన్నా. ఓకేనా, తర్వాత మనకేంది ఇక్కడ విషయం ఏంటంటే మనకు రిలే 1, రిలే 2, రిలే 3 ఉంది మనకు. ఓకే, దీంట్లో ఏంటంటే మనకు కంట్రోల్ నుంచి మనకు ఓవర్లోడ్ ఇన్పుట్ ఉందనుకోండి, అప్పుడు మనకు 24 ఉంటుంది మనకు. మామూలుగా 24 లేకుంటే 12 ఉంటుంది కదా. సో 24 కామన్ తీసుకొచ్చి కంట్రోల్ నుంచి దీంట్లో కామన్ పెట్టుకుంటాం. ఓవర్లోడ్ ఇన్పుట్ వచ్చేసి ఇన్వర్లో పెట్టుకుంటాం. ఓకే, ఎప్పుడైతే ఓవర్లోడ్ అయిపోతుందో అప్పుడు ఇన్సే అయిపోయి మనకు యాక్టివేట్ అయిపోతుంది ఓవర్లోడ్. దాని తర్వాత మనకు వీకో సెన్సార్ బాక్స్ తీసుకోండి, 24 ఉంటుంది మనకు. మామూలుగా 24 3 నెంబర్ ఉంటుంది. ఇన్వో వచ్చేసి మనకు 2 నెంబర్ ఉంటుంది. ఓకేనా, డైరెక్ట్ దీంట్లో పెట్టుకొని 3 నెంబర్ వీకో నుంచి 3 నెంబర్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి, అంటే కామన్ ఒకటే మాట దీంట్లో. ఓకే, సో మళ్ళీ 2 నెంబర్ తీసుకొచ్చి ఎన్వోలో పెట్టుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే ఓవర్లోడ్ అయితే అప్పుడు ఇన్సే అయిపోయి మనకు డోర్ ఓపెన్ ఉంటుంది. ఇంకోటి ఏం చేస్తామంటే ఇక్కడ రిలే 4 ఉంది మనకు. చూడండి, రిలే 4లో ఏం తీసుకుంటాం అంటే మనకు లూప్ తీసుకుంటాం అన్నమాట. అంటే ఇది కార్గెట్ లూప్ తీసుకోవాలనుకుంటే, అంటే ఎట్లా తీసుకుంటాం, డైరెక్ట్ ఈడ డైరెక్ట్ ఇచ్చే బదులు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఏదైతే మనం కార్గెట్ సెకండ్ టర్మినల్ ఏదైతే ఉంటుందో మనకు ముందు ఆల్రెడీ ఉంటుందో అది పీకి మనం జంక్షన్ బాక్స్ నుంచి తీసి, లేకుంటే కంట్రోల్ నుంచి తీసి ఫస్ట్ కామన్లు ఇవ్వాలి ఇక్కడ. ఓకే, కామన్లు ఇచ్చేసిన తర్వాత మనకు కామన్లు ఇచ్చేసిన తర్వాత ఇన్స్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టేసాను. ఓకేనా, ఇక్కడ నుంచి అయితే పీకినాము అక్కడ పెట్టేసాను, అట్లా అన్నమాట. ఓకే, సో ఇది ప్రాసెస్ మనకు. సో నెక్స్ట్ ఏంటంటే అంతే, ఇది కనెక్షన్ ఇక మనకు. దీని రోప్ డివైస్ది కనెక్షన్ ఇది మనకు. ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు మనం దీంట్లో. ఓకే, రైట్. ఇది మనకు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.